బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగాచి అమెరికాకి ఈ యుద్ధాన్ని కొనసాగించాలన్న ఉద్దేశం ఉంది. పీస్ టాక్స్కి ఇటు అడ్వైజర్స్ స్టీవ్ విట్కాఫ్ అలాగే జరాడ్ వీరిద్దరిని కూడా ముందుకు పంపించట్లేదు. ట్రంప్కు చెప్పండి మేము చర్చలకి రావట్లేదంటూ ఇరాన్ ప్రకటించింది. దీనికి సంబంధించి ట్రంప్ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఐ జస్ట్ క్యాన్సల్ ద ట్రిప్ ఆఫ్ మై రిప్రజెంటేటివ్స్ గోయింగ్ టు ఇస్లామాబాద్. మా రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఇస్లామాబాద్కి మా ప్రతినిధులు ఎవరైతే వెళ్ళబోతున్నారో వాళ్ళని నేను ఆపేశాను. ఇరాన్ ఆఫీషియల్స్ని కలవడానికి వెళ్తున్న ఆ మీటింగ్ని ఆపేశాను. టూ మచ్ టైమ్ వేస్టెడ్ ఆన్ ట్రావెలింగ్, టూ మచ్ వర్క్, బిసైడ్స్ విచ్ దెర్ ఈస్ ట్రిమెండస్ ఇన్ఫైటింగ్ అండ్ కన్ఫ్యూషన్ విత్ ఇన్ దేర్ లీడర్షిప్. ట్రంప్ చాలా క్లియర్గా ఏమంటున్నాడంటే అంత దూరం ప్రయాణం చేయడం, అంత కష్టపడడం, అంత టైం ఇన్వెస్ట్ చేయడం వేస్ట్. ఇరాన్ లీడర్షిప్లోనే కొంత కన్ఫ్యూషన్ ఉంది, వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. ఇటు ఐఆర్జీసీతో పాటు ఇరాన్ రూల్ చేస్తున్న ఆ రెజైమ్ వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ లేదు అంటూ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. మరోపక్క నోబడీ నోస్ హూ ఈజ్ ఇన్ చార్జ్ ఇంక్లూడింగ్ దెమ్. ఆల్సో వీ హ్యావ్ ఆల్ ద కార్డ్స్, దే హ్యావ్ నన్. ఎవరికి తెలియదు అసలు అక్కడ ఎవరు పరిపాలిస్తున్నారు అనేది క్లారిటీ లేదు, వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. ఇటు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్సా లేకపోతే ఆ రెజైమ్ అక్కడున్న మత పెద్దలు రూల్ చేస్తున్నారా, వాళ్ళకే క్లారిటీ లేదు. ఆల్సో వీ హ్యావ్ ఆల్ ద కార్డ్స్, దే హ్యావ్ నన్. మా దగ్గరే అన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ఇఫ్ దే వాంట్ టు టాక్ ఆల్ దే హ్యావ్ టు డూ ఇస్ టు కాల్ మీ. సో వాళ్ళు మాట్లాడాలనుకుంటే వాళ్ళు చర్చలకి ముందుకు రావచ్చు అంటూ ఇటు ట్రంప్ ట్వీట్ చేస్తున్నాడు. మరో పక్కన ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగాచి హార్మోజ్ను దిగ్బంధించినందుకు చర్చలంటే ఎలా అంటూ, కాల్పుల విరమణ ఉల్లంఘించారు అంటూ, మీతో శాంతి చర్చలు ఎలా జరపాలంటూ ఇటు ఇరాన్ మాట్లాడుతుంది. ఇరాన్ స్టేట్మెంట్స్ని ట్రంప్ తోసిపుచ్చేశాడు. ఇంత హై టెన్షన్ వాతావరణం నెలకొన్నప్పుడు ఇరాన్ చర్చల్లో పాల్గొనదు. శాంతి ఒప్పందం కోసం ఇరాన్ ఒక సంతృప్తికరమైన ప్రతిపాదన చేయకపోవడంతోనే చర్చలని రద్దు చేశామంటూ ఇటు ట్రంప్ చెప్పుకొస్తున్నారు. చర్చలు రద్దు కావడంతో మిడిల్ ఈస్ట్లో ఎలాంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయంటూ ఇటు గల్ఫ్ కంట్రీస్ అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ దేశాలకు సంబంధించిన అధినేతలు ప్రస్తుతానికి తలలు పట్టుకుంటున్నారు. మొత్తం మీద పీస్ టాక్స్ ఇంకా ముందుకు వెళ్ళే ఆలోచన లేదు అంటూ ట్రంప్ చెప్తున్నాడు. ఇటు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగాచి కూడా అదే పాయింట్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మరో పక్కన అమెరికా స్టీవ్ విట్కాఫ్, జరాడ్ కుష్నర్ వీరిద్దరిని పాకిస్తాన్కి పంపిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ పీస్ టాక్స్కి వెళ్ళట్లేదు, మా దగ్గరే అన్ని కార్డ్స్ ఉన్నాయంటూ ట్రంప్ వెనకడుగు వేశాడు. తెహ్రాన్ చాలా క్లియర్గా తమ పొజిషన్, ఒక మాస్టర్ స్ట్రోక్ అంటే మేము యుద్ధాన్ని కొనసాగించాలనుకోవట్లేదు, ఒక పీస్ టాక్స్ని కంటిన్యూ చేయాలన్న ఆలోచన. అబ్బాస్ అరాగాచి చాలా క్లియర్గా మేము ఇంకొక ప్రపోజల్ని ముందుకు తెచ్చే ప్రయత్నం చేసినా కూడా ట్రంప్ మాత్రం దాన్ని పట్టించుకోవట్లేదు అంటూ అబ్బాస్ అరాగాచి చెప్పుకొస్తున్నాడు. ప్రపంచ దేశాలు చూస్తున్నాయి, యుద్ధాన్ని మేము మానేయాలని మేము ప్రయత్నం చేస్తుంటే ట్రంప్ మాత్రం యుద్ధాన్ని కొనసాగించేలాగానే తన వైఖరి ఉంది అంటూ అబ్బాస్ అరాగాచి చెప్పుకొచ్చారు. మరోపక్కన బలిస్టిక్ మిసైల్స్, న్యూక్లియర్ మెటీరియల్, యురేనియం ఈ రెండు అంశాలు అలాగే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఈ మూడు అంశాలని చెప్పొచ్చు. బలిస్టిక్ మిసైల్స్, న్యూక్లియర్ మెటీరియల్, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఈ మూడింటికి సంబంధించిన చర్చలే ప్రస్తుతానికి అమెరికా అలాగే ఇరాన్ మధ్య జరుగుతున్నాయి. బలిస్టిక్ మిసైల్స్ మేము డిఫెండ్ చేసుకోవడానికే మేము ఆ ప్రొడక్షన్ చేస్తున్నాము అంటూ ఇటు ఇరాన్ మాట్లాడుకొస్తుంది. వాటిని మా సర్వైవల్కి వాడుకోవడానికి మాత్రమే అంటూ ఇరాన్ చెప్తుంది. కానీ ట్రంప్ అలాగే అమెరికా బలిస్టిక్ మిసైల్స్ ప్రోగ్రామ్ని షట్ డౌన్ చేయాలి, ఇంకా ప్రొడక్షన్ చేయకూడదు అంటూ అమెరికా డిమాండ్. మరోపక్కన న్యూక్లియర్ మెటీరియల్, యురేనియం ప్యూరిఫికేషన్ దాదాపు 60% యురేనియం ప్యూరిఫైడ్, 440 కిలోల ప్యూరిఫైడ్ యురేనియం ఇరాన్ దగ్గర ఉంది. ఆ ప్యూరిఫైడ్ యురేనియంని కాస్త న్యూక్లియర్ మెటీరియల్గా మారుస్తారు మీరు
న్యూక్లియర్ బాంబుని తయారు చేస్తారు అంటూ ట్రంప్ ఆరోపిస్తున్నాడు. ఇరాన్ మాత్రం లేదు, ఇది ఒక సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మాత్రమే. అంటే